ఏమండోయ్, ఇది విన్నారా? మన మోడీ గారు అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్కి ఫోన్ కాల్ చేసి గట్టిగా వార్నింగ్ ఇచ్చారంట. నీకెంత ధైర్యం? ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని నువ్వు ఆపావా? సీజ్ ఫైర్ నువ్వు చేపించాలని ప్రపంచానికి చెప్పుకుంటున్నావు. అసలు ఏమనుకుంటున్నావు? ఇష్టం వచ్చినట్టు మురుగుతున్నావు, ఊరుకుంటున్నానా అని చెప్పి. అలా కాదులేండి, సారీ. 35 నిమిషాలు మోడీ గారు ట్రంప్కి ఫోన్ చేసి మాట్లాడారంట. మాట్లాడి అమెరికా మధ్యవర్తిత్వం ఏమీ లేదు, ఇండియా పాకిస్తాన్ మధ్య సీజ్ ఫైర్ చేయడానికి అసలు మీ జోక్యం ఏమీ లేదు మా మధ్య, అప్పుడు లేదు ఇప్పుడు లేదు ఎప్పుడు ఉండబోదు అని గట్టిగా చెప్పారంట. దాంతోపాటు మరికొన్ని విషయాలు మాట్లాడారంట. ఈ విషయాన్ని మన ఫారిన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ గారు దేశానికి తెలియజేశారు ఒక వీడియో ద్వారా. ఇక ఈ విషయాన్ని మన గోధి మీడియా నెక్స్ట్ లెవెల్లో ప్రచారం చేసుకుంటోంది వివిధ రకాలైన థంబ్నైల్స్తో. ట్రంప్ కళ్ళల్లో కళ్ళు పెట్టి వార్నింగ్ ఇచ్చిన మోదీ, ఇట్లా రకరకాలుగా. అయితే ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపించానని, మీ ఇద్దరూ అర్జెంటుగా యుద్ధం ఆపకపోతే మీతో ట్రేడ్ చేయను అని చెప్తే వాడిద్దరూ యుద్ధం ఆపారు అని చెప్పి ట్రంప్ అనేక సార్లు, దాదాపు 13 సార్లు 13 చోట్ల ప్రస్తావించాడు ప్రపంచానికి తెలిసేలాగా. కానీ ఎప్పుడూ మోదీ గారు దీన్ని ఖండించలేదు. అంతెందుకు, ఆపరేషన్ సింధు సీజ్ ఫైర్ అయిన తర్వాత దేశాన్ని ఉద్దేశించి మాట్లాడినప్పుడు మన మోదీ గారు అప్పుడు కూడా ఈ ప్రస్తావన తీసుకురాలేదు. ఎందుకంటే కరెక్ట్గా మోదీ గారు మాట్లాడడానికి అరగంట ముందు ట్రంప్ మాట్లాడి తానే యుద్ధాన్ని ఆపానని అనౌన్స్ చేసేశాడు. అయినా కూడా అరగంట తర్వాత మనతో మాట్లాడడానికి వచ్చిన మోదీ గారు అప్పుడు ట్రంప్ మాటని ఖండించలేదు. ఎందుకంటే ఆయన అప్పటికే స్క్రిప్ట్ ప్రిపేర్ అయిపోయారు కాబట్టి అది మాట్లాడి వెళ్ళిపోయారేమో. పోనీ అప్పటికి వదిలేద్దాం, క్షమించేద్దాం. మరి ఇన్నిసార్లు మాట్లాడుతుంటే డైరెక్ట్గా ఓపెన్గా ట్రంప్ని ఖండించి ట్రంప్ తప్పు, అబద్ధం చెప్తున్నాడు అని ప్రపంచానికి తెలిసేలాగా మోదీ గారు ఇప్పటి వరకు ఎందుకు చెప్పట్లేదు? సరే, ఇప్పుడు కూడా ఫోన్ కాల్లో మాట్లాడారంటే ఎవ్వరు వినకుండా వాళ్ళిద్దరే మాట్లాడుకునేలాగా. ఎందుకంత భయం? సరే, అది నిజమే అయితే మోడీ గారే వచ్చి మరోసారి జాతిని ఉద్దేశించి మాట్లాడి, ప్రజలారా ఇన్నిసార్లు ట్రంప్ ఇలా చెప్పుకుంటున్నాడు, ఇది తప్పు, ఇదిగో ఇది నిజం, నేను మీతో చెప్తున్నాను, ఆ మాటలు నమ్మకండి అని చెప్పి ఖండించి మనతో చెప్పొచ్చుగా. లేదంటే ఆ ప్రతిపక్షం వాళ్ళు కోరేటట్టు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి అక్కడ చెప్పొచ్చుగా. ఎందుకు? ఏంటి ఇందులో మతలబు? ఇది నిజమేనా? లేదంటే అనవసరంగా ప్రజలందరూ ట్రంప్ ఇంత పబ్లిక్గా, ప్రపంచానికే పెద్దన్న మరి ట్రంప్, ప్రపంచాన్ని శాసించే ట్రంప్ ఇలా ఇంత ఓపెన్గా నిర్భయంగా చెప్తున్నాడు అంటే ప్రపంచం నమ్మేస్తుంది. కాబట్టి ఈ ఫేక్ న్యూస్ని ఒకటి తన గోధి మీడియాతో ప్రచారం చేపిస్తే కొంచెం ఇమేజ్ కాపాడుకోవచ్చు అనే ప్రయత్నమేమో అనిపించట్లేదు. మరి నిజమైతే ధైర్యంగా ఖండించాలి కదా బయటకు వచ్చి. ఎక్కడో తేడా కొడుతుంది. మీరేమంటారు?